3 వచ్చేసి కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని మీరు బై హార్ట్ చేసుకుంటూ వచ్చేస్తుంది. sin 90 minus theta, cos 90 minus theta, sin 90 minus theta, cos 90 minus theta, sin theta. Next, tan 90 minus theta, cot theta, cot 90 minus theta, tan theta. Secant 90 minus theta, cosec theta, cosec 90 minus theta, secant theta. ఇవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సైన్ కాస్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. sin 90 minus theta, cos 90 minus theta, sin theta. tan cot కాంప్లిమెంటరీ యాంగిల్స్. tan 90 minus theta, cot 90 minus theta, tan theta. Next, sec theta, cosec theta, కాంప్లిమెంటరీ యాంగిల్స్. sec 90 minus theta, cosec 90 minus theta, sec theta. ఇక 11.4 లో మనకి 10th బిట్ ఒకటి, 7th బిట్ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్. 11.4 trigonometric identities. Identities. Sin square theta plus cos square theta equal to 1. Secant square theta minus tan square theta equal to 1. Cosecant square theta minus cot square theta equal to 1. Using these identities, we have important two problems in 11.4, that is 7th bit and 10th bit. First we do 10th bit. Secant theta minus tan theta, secant theta plus tan theta equal to P, then show that sin theta equal to P square minus 1 by P square plus 1. That is the problem. So first to take identity of secant theta, tan theta. What is the identity of secant theta, tan theta? Secant square theta minus tan square theta equal to 1. Write identity first. Secant square theta minus tan square theta equal to 1. It is like a square minus b square. A square minus b square formula. A plus b into a minus b. The formula is a plus b into a minus b. So a is secant theta, b is tan theta. So a plus b, secant theta plus tan theta into secant theta minus tan theta equal to 1. We know secant theta plus tan theta equal to P. Okay. So take equation 1. Here secant theta plus tan theta equal to P into secant theta minus tan theta equal to 1. Transpose P to RHS. Secant theta minus tan theta equal to 1 by P. This is equation 2. We get two equations. Equation 1 is secant theta plus tan theta. Equation 2 secant theta minus tan theta equal 1 by P. ఇప్పుడు ఏం చేద్దామంటే 1 plus 2 1 minus 2 చేద్దాం. అండ్ ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2 చేయాలి. secant theta plus tan theta equal to P. Secant theta minus tan theta equal to 1 by P.
ఈ రెండు ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేసేటప్పుడు సైన్ అయితే చేంజ్ అవ్వదు, మైనస్ ఉంటే మైనస్ వస్తుంది. ప్లస్ ట్యాన్ తీటా మైనస్ ట్యాన్ తీటా క్యాన్సిల్ అవుతుంది. సీకెండ్ తీటా ప్లస్ సీకెండ్ తీటా 2 సీకెండ్ తీటా అవుతుంది. ఈక్వల్ టు ఇక్కడ p ప్లస్ 1/p, p ప్లస్ 1/p. ఎల్సిఎం చేయండి. 2 సీకెండ్ తీటా ఈక్వల్ టు p ఎల్సిఎం ఇక్కడ p స్క్వేర్, p ఎల్సిఎం p ఇంటూ p స్క్వేర్ ప్లస్ 1, p స్క్వేర్ ప్లస్ 1. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. నెక్స్ట్ ఎడిషన్ చేసాం కదా, నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేద్దాం. ఇక్కడ 1 మైనస్ 2 సబ్ట్రాక్షన్ చేద్దాం. సీకెండ్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఈక్వల్ టు p, సీకెండ్ తీటా మైనస్ ట్యాన్ తీటా ఈక్వల్ టు 1/p. డూయింగ్ సబ్ట్రాక్షన్. సైన్ చేంజ్ అవుతుంది, సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు సైన్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ అయింది ఎడిషన్ చేసినప్పుడు, కానీ ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, మైనస్. సో ఇక్కడ సీకెండ్ తీటా క్యాన్సిల్ అవుతుంది. 2 ట్యాన్ తీటా, 2 ట్యాన్ తీటా ఈక్వల్ టు p మైనస్ 1/p. సేమ్ 2 tan theta ఈక్వల్ టు p ఎల్సిఎం p స్క్వేర్ మైనస్ 1. ఇది ఈక్వేషన్ 4. ఇప్పుడు మనకి థర్డ్ ఈక్వేషన్ ఫోర్త్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. థర్డ్ ఈక్వేషన్ ఫోర్త్ ఈక్వేషన్ నుంచి థర్డ్ ఈక్వేషన్ ఫోర్త్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఈ 2 ఈక్వేషన్స్ నుంచి మనం సైన్ థీటా ఈక్వల్ p స్క్వేర్ మైనస్ 1/p స్క్వేర్ ప్లస్ 1 అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ న్యూమినేటర్ ఏముంది, p స్క్వేర్ మైనస్ 1 ఉంది. సో ఇక్కడ p స్క్వేర్ మైనస్ 1 ఉన్నది న్యూమినేటర్ లో రావాలి. మనం ఏం చేద్దాం అంటే ఫోర్త్ ఈక్వేషన్ డివైడెడ్ బై థర్డ్ ఈక్వేషన్, ఫోర్త్ ఈక్వేషన్ డివైడెడ్ బై థర్డ్ ఈక్వేషన్ చేద్దాం. ఫోర్త్ ఈక్వేషన్ ఏంటి, 2 tan theta బై థర్డ్ ఈక్వేషన్ 2 secant theta ఈక్వల్ టు 2 tan theta అంటే p స్క్వేర్ మైనస్ 1/p బై 2 secant theta p స్క్వేర్ ప్లస్ 1/p. ఇక్కడ డినామినేటర్స్ క్యాన్సిల్ అవుతాయి, ఎందుకంటే రెసిప్రోకల్ చేస్తే మనకి p బై p స్క్వేర్ ప్లస్ 1 వస్తుంది కాబట్టి p క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ p స్క్వేర్ మైనస్ 1/p స్క్వేర్ ప్లస్ 1 వస్తుంది. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. tan theta అంటే అదే ఇక్కడ ఈక్వేషన్ 4 బై ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 4 బై ఈక్వేషన్ 3 చేయాలి. సో ఈక్వేషన్ 4 అంటే ఏంటి, 2 tan theta ఈక్వల్ p స్క్వేర్ మైనస్ 1/p. సో 2 tan theta. ఈక్వేషన్ 3 అంటే 2 secant theta. సో 2 tan theta అంటే p స్క్వేర్ మైనస్ 1/p, 2 secant theta అంటే p స్క్వేర్ ప్లస్ 1/p. సో p క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ మనకి. సో రిమైనింగ్ 2 tan theta బై 2 secant theta ఈక్వల్ టు p స్క్వేర్ మైనస్ 1/p బై p స్క్వేర్ ప్లస్ 1/p. సో 2 క్యాన్సిల్ అవుతుంది, p క్యాన్సిల్ అవుతుంది. tan theta we can write sin theta by cos theta, అంటే tan theta అని sin theta by cos theta అని రాయొచ్చు. నెక్స్ట్ sec theta అంటే 1/cos theta, 1/cos theta. సో ఇక్కడ రిమైనింగ్ వాల్యూస్ ఏమున్నాయి మనకి, p స్క్వేర్ మైనస్ 1/p స్క్వేర్ ప్లస్ 1. ఇక్కడ కూడా cos theta క్యాన్సిల్ అయిపోతుంది, డినామినేటర్లు ఏవైతే ఉందో అది క్యాన్సిల్ అయిపోతుంది, ఓన్లీ sin theta. Therefore sin theta ఈక్వల్ టు p స్క్వేర్ మైనస్ 1/p స్క్వేర్ ప్లస్ 1. హెన్స్ 2 అని రాస్తే అయిపోతుంది.
hence proved.